गठिया से मुतालिक शऊर बेदारी पैदा की जाए, महबूब नगर को तिब के मैदान में नंबर 1 बनाएं। आलमी यौम आर्थराइटिस के मौके पर रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ का खिताब। रियासती एक्साइज, सयाहत, खेल, सकाफत, सयाहत और आसार खदीमा ने कहा कि आर्थराइटिस जो 50-60 साल की उम्र वालों में आया करती थी, अब 35-40 साल की उम्र वालों में नजर आती है। वी श्रीनिवास गौड़ ने कहा कि अगर इस मसले की जल्द निशानदही ना की गई और इस पर काबू पाने के इक़दाम ना किए गए तो मरीजों को मुस्तक़बिल में मसाइल का सामना करना पड़ सकता है। आलमी यौम आर्थराइटिस के मौके पर महबूब नगर ज़िले मुस्तक़िर के SVS मेडिकल कॉलेज में ऑपरेटिव ऑर्थोप्लास्टी कोर्स, लाइव सर्जरीज और कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया और वज़ीर मौसूफ ने बतौर मेहमान खुसूसी की हैसियत से प्रोग्राम में शिरकत की और खिताब किया। रियासती वज़ीर ने डॉक्टरों से कहा कि वह अवाम के घुटनों के दर्द से बचाव के लिए एहतियाती तदाबीर के बारे में पहले से आगाह करें। इन्होंने कहा कि वक्तन फ़वक्तन लोगों के लिए आर्थराइटिस के मुतालिक आगाही के मुख्तलिफ प्रोग्राम मुनक़िद किए जाएँ। इन्होंने कहा कि महबूब नगर को तिब के मैदान में नंबर 1 बनाने की ज़िम्मेदारी डॉक्टरों पर आयद होती है। SVS हॉस्पिटल में मुख्तलिफ तिब्बी मौज़ूआत पर तहक़ीक़ की जानी चाहिए और वो देखना चाहते हैं कि यहाँ हैदराबाद की सतह पर सुपर स्पेशलिटी सहूलियात दस्तियाब हों और मुल्क भर से डॉक्टर यहाँ आएँ। प्रोग्राम में SVS एजुकेशनल सोसाइटी के MD डॉक्टर KJ रेड्डी, वाइस चेयरमैन डॉक्टर वेंकट रेड्डी, सेक्रेटरी कृष्णा रेड्डी, डायरेक्टर राम रेड्डी, ऑर्थो HOD डॉक्टर अंजनीलू, प्रिंसिपल डॉक्टर जोशी, प्रोफेसर डॉक्टर जगदीश्वर और दिगर ने शिरकत की। इस मौके पर आवाम की भी कसी तादाद मौजूद थी। सरप्राइज इंस्पेक्शन జరిగింది। సో ఒక ఇన్స్పెక్టర్ 10 ఏళ్ల కింద వచ్చిన ఆయన వచ్చిండు, ఎందుకు అడ్రస్ అడగడానికి లేదు వాళ్ళకు. సో వచ్చి మన జడ్చల దాటి రోడ్డు చూసే డ్రైవర్ రాంగ్ రోడ్కి వచ్చిన వెనుక ఇది కాదు మహబూబ్నగర్. నేను ఎన్నిసార్లు చూసినా ఇక్కడ ఒక్క చెట్టు లేకుంటే ఒక్క రోడ్డు లేదు. ఇప్పుడు ఎట్లా ఉంటది అని చాలా పరిచయం చేసింది. ఖచ్చితంగా బలవంతంగా ఇంటికి వచ్చి అని ఏంటి ఇంత మారిపోయింది మహబూబ్నగర్. మా ముందు చూస్తే ఏదో అమెరికాలో ఉన్నట్టు అయిపోయింది మా రోడ్డు. సో మేము చాలా థ్యాంక్స్. ఇప్పుడు వాటరు, చెట్లు ఎక్కడ చూసిన పచ్చదనం. రోడ్లు మన బైపాస్ అంటే అది మనకు పెద్ద ఇది మన వరం లాగా అయిపోయింది. సో చాలా చాలా బాగా చేశారు. మళ్ళీ వచ్చి ఇంకా బాగా చేస్తారని నేను కోరుతూ నీస్ జెంట్ తర్వాత మధ్యలో అది ఏమంటుంది సార్, రుజులు కార్ట్లేజ్, మెయిన్ కార్ట్లేజ్ ఎప్పుడైతే పోతుందో రఫ్ అయిపోతుంది. రఫ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోతుంది. లేదు ఇంప్లాంట్ చేస్తే కూడా 10 years అని కాకుండా ఒక 20-30 years స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఇప్పుడు 10 years తర్వాత మళ్ళీ ఏమి కాదంటారు. ఏం తీసుకోవాలన్నా వద్దా, మళ్ళీ ఏమి కాదంటారు. చూద్దాంలే 60 ఏళ్ళకి వేసుకుందాం, 70 ఏళ్ళు బతుకుతారేమో అని 60 ఏళ్ళకి పోతుంది. మధ్యలో చూసుకుంటారు, లేకపోతే సంపాదించుతారు, చాలా సంపాదించారు. కనుక దీని మీద ఇంకా రీసెర్చ్ చేయాల్సి ఉంది, ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ చేయాల్సి ఉంది. వరల్డ్ వైడ్ గా ఎక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది దాన్ని మన SVS లో దయచేసి ప్రవేశపెట్టాల్సిన ఇది ఉంది. SVS కు హైదరాబాద్ తెచ్చిపోయినప్పుడు సంతోషపడుతున్నారు. మీరు ఎక్కువ ప్రాక్టీస్ అక్కడ చేస్తున్నారు, ఎక్కువ మీరు ఇక్కడ చేసి పేషెంట్ ఇక్కడ దింపారు. హైదరాబాద్ నుంచి SVS లో చేసుకొని పోతున్నాం, SVS రైస్ తీసుకున్నాం, SVS లో ఉండి వచ్చినాం అనేది రావాలి. మీరు ఎక్కువ అపోలో చేస్తున్నారు, కొత్త అపోలో పేరు వస్తుంది, మా SVS వస్తలేదు. సగం ఇక్కడ కూడా దయచేసి ఇక్కడ కూడా చేస్తే మాకు పేరు వస్తుంది. అంటే ఈరోజు హైదరాబాద్ లో లేనివి మహబూబ్నగర్లో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి మహబూబ్నగర్లో ఉన్నాయి. హైదరాబాద్ లో లేనిది ఏంటంటే ఇప్పుడు మొన్ననే మేము 26,000 acres లో జంగల్ సఫారీని స్టార్ట్ చేసాం. ఒక 8-9 years మేము స్టడీలు చేసి చాలా బోర్లు, సోలార్ బోర్స్ చేసి, ప్లాంటేషన్ చేసి, సీడ్ బాల్స్, డ్రోన్స్ కెమెరా ఫీల్డ్ బాల్స్ చేసి చాలా చెట్లు పెంచినాం. దట్టమైన అడవి అయింది ఆ ఉదండ బృందం నుంచి. ఇప్పుడు ఎప్పుడైతే అడవి అయిందో అంతకుముందు కుందేలు కూడా ఉంటుండే, ఇప్పుడు 11 చీతాలు వచ్చినాయి, టైగర్స్, తర్వాత తెలుగు బండి వచ్చినాయి. డిస్కవరీ ఛానల్లో వెహికల్ 2 తెచ్చి స్టార్ట్ చేస్తాం. హైదరాబాద్ లేదు.
ఇండియాలో బిగ్గెస్ట్ ఎకో పార్క్ 2097 అసలు కెన్యా ఉంది స్టార్ట్ చేసి. తర్వాత ఎనర్జీ, ఇండియాలో బిగ్గెస్ట్ ఎనర్జీ పార్క్ లిథియం ఎనర్జీ పార్క్, అది మహబూబ్నగర్లోనే 400 acres లో స్టార్ట్ చేసిన కామరాజ గ్రూపే 10,000 ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది స్టార్ట్ అయింది. తర్వాత తెలంగాణలో వన్ రోడ్ వే అని అనుకుంటా ఒక స్టార్ట్ అయింది. ఇట్లా చాలా టార్గెట్ పెట్టుకుంది. 10 హైదరాబాద్ లేని ఉండాలా, తెలంగాణ లేని ఉండాలా, ఇండియాలో లేని ఇండియాలో టాప్ ఉండాలా అనే దాన్ని పెట్టుకున్నాం. దీన్ని కూడా మెడికల్ రంగంలో కూడా ఏదో ఒక ఫీల్డ్ ఇక్కడికి వచ్చి పోవాలంటే ఎట్లా చేయండి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇంకా స్ట్రెంథనింగ్ చేయండి, మా వంతు సహాయ సహకారం మీకు ఎల్లప్పుడు ఉంటామని చెప్పి. డాక్టర్ అంటే దైవానికి ప్రతిరూపమే డాక్టర్. దేవుడు ఎట్లుంటో తెలియదు, దాని ప్రాణం పోయేటప్పుడు డాక్టర్ నిర్లక్ష్యం చేస్తే పోతుంది, జాగ్రత్త వహిస్తే ప్రాణం ఉండదు. అంటే మీ చేతుల్లోనే ఉంది. ఆపరేషన్ చేసేటప్పుడు ఫోన్ వచ్చిందని పట్టాలనుకో బ్యాక్, ఆపరేషన్ చేసేటప్పుడు బతకాలనుకున్నాను బతుకుతుంది. కనుక దయచేసి మీరు ఇంకా ముందుకు పోవాలని, ఎస్సిఎస్సి ఇన్స్టిట్యూషన్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా గొప్పగా ఎదగాలని చెప్పి, మన మెడికల్ రంగంలో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని చెప్పి. హైదరాబాద్ అనేది గతంలో ఒక జిల్లా అనుకునేది హైదరాబాద్. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే హైదరాబాద్లో జిల్లా కాదు, మనవన్మూర్తో జిల్లా. ఫారిన్ నుంచి ఎవరు వచ్చినా కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి ఇక్కడ ఉప్పలు పోవాలంటే 2 గంటలు పోవాలి, బీచ్ వెళ్ళాలంటే 2 గంటలు పోవాలి, ఇక్కడ పోవాలంటే గంట అవుతుంది. హైదరాబాద్లో ఇది కూడా గంట. అందుకే జంక్షన్తో మామూలు రోడ్ బాగా చేస్తారు. ఇంకా అవతల ఎయిర్పోర్ట్ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో లైన్ చేస్తా ఉన్నారు. మెట్రో స్టేషన్ కూడా షాపింగ్ వరకు ఛాన్స్ అయింది. ఇన్ ఫ్యూచర్లో మా టార్గెట్ ఐటీ టవర్ వరకు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు 30 minutes మన ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవచ్చు. అక్కడ ఐటీ టవర్ టు మన దీనికి కూడా బైపాస్ కూడా 100 feet రోడ్ కనెక్టివిటీ ఇస్తున్నాం కొత్తది. మళ్ళీ ఇప్పుడు ఈ రోడ్డు ఉత్తు రోడ్ కాక ఇటు నుంచి పోవడానికి కూడా పంపిస్తున్నాం. కనుక ఇది ఒక హైదరాబాద్లోనే ఉంది అనుకోండి, మెడికల్ కాలేజ్ హైదరాబాద్లోనే ఉంది అనుకోండి, హాస్పిటల్ కూడా హైదరాబాద్ ఉంది అనుకోండి. ఫ్యూచర్లో మన 375 members హైదరాబాద్, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్తో ఒక కాన్ఫరెన్స్ చేసినది. వరల్డ్లో కొంతమంది డాక్టర్స్ని యాడ్ చేసి విదేశీ టూరిజం, మెడికల్ టూరిజం డెవలప్ చేయాలని చెప్పి, ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పటికీ యశోద అపోలో వస్తుంది కదా, ఇక్కడ కూడా బాబునాథ్లో కూడా చేసేటట్లు చేయాలని. ఇక్కడ కొన్ని హోటల్స్, స్టార్ హోటల్స్ కావాలంటే ఇప్పుడు కొన్ని హోటల్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఒకటి 5 star హోటల్ ఐటీ టౌన్లో, ఇక్కడ బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్, మన పాత కలెక్టరేట్ దగ్గర కూడా చేస్తున్నాం. వాళ్ళు ఫెసిలిటీస్ ఉంటాయి. చుట్టుముట్టు రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేటట్టు దృష్టి పెట్టుకొని మీరు ముందుకు పోవాలని చెప్పి మీ కార్యక్రమం గురించి నేను వచ్చిన. నేను సార్ సీఎం దగ్గర వచ్చి ఈ కార్యక్రమం చెప్పిన మా అమ్మలకు టైం ఇచ్చిన 4 కాదు 5 మంది అన్నదాన్ని అనుకుంటాం కూర్చున్నాము. ఎప్పుడైనా డాక్టర్ వస్తారు. అయితే మరి మా తమ్ముడు రాలేదనుకుంటారు, రావాలి ఖచ్చితంగా అని చెప్పి వచ్చిన. మళ్ళీ మీరేదైనా బాధ్యత అది చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి నా సహాయ సహకారాలు అందిస్తాను చెప్పని. బయటి స్టేట్ వాళ్ళని కూడా ఇక్కడ చదువుకునేటట్టు కూడా ఏర్పాటు చేయాలని, మన వాళ్ళు కూడా ఇక్కడ బయట చదువుకునేటట్టు ఎస్సీఎస్ వాళ్ళు స్టూడెంట్స్ 4 స్టూడెంట్స్ ఉంది.